చేసే ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ ఆందోళన. గాంధీ చౌక్ లో నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులపై కొనసాగుతున్న వివక్ష. ఎదుగుదలను ఓర్వలేక అడ్డుకుంటున్నారని మోత్కుపల్లి ధ్వజం. అరవైలో 20లా ముందుకు సాగుతున్న నాయకుడు. క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు. బోధన్ పట్టణంలో భారీ చోరీ. 2 బంగారు దుకాణాలలో బంగారం, వెండి నగదు అపహరణ. ఈత కొలనులో చేప పిల్లలా ఈదుతున్న జిల్లాకు చెందిన క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలను కైవసం చేసుకుంటున్న క్రీడాకారిణి. దేశంలో గాంధీ పేరును రూపుమాపే కుట్రను బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. గాంధీ దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హందాన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మందికి పని దొరికిందని, ఉపాధి హామీ పథకం ద్వారా అనేక తండాల్లో, గ్రామాల్లో 40% అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మా గాంధీ ఫోటో ఉన్న 10 రూపాయల నుండి 500 రూపాయల నోట్లను రద్దు చేసి చూపించాలన్నారు. మహాత్మా గాంధీ శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అని, బీజేపీ కోసం ప్రాణాలు అర్పించిన గాంధీని కాకుండా గాడ్సేను దేవుడిగా పూజిస్తున్నారని చెప్పారు. జాతీయ జెండాను స్వాతంత్ర్యం వచ్చినాక కూడా అంగీకరించని ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న బీజేపీ దేశానికే ప్రమాదమే. బీజేపీ ఎల్లప్పుడూ మతం పేరుతో దేశం విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఏ 2005 ఆగస్టు 23న చట్టంగా ఆమోదించబడి 2006 ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చిందన్నారు. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుందని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ VBGRAMG అనే కొత్త పథకం తెచ్చి పేద ప్రజల కడుపు కొడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ అంశాలకు గాంధీ పేరు వింటేనే భయం మొదలవుతుందని, భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీ కీలక పాత్ర పోషించడం జరిగిందని, గాంధీ పేరును దేశంలో రూపుమాపడానికి బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చి దాని విధానాలను మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలు ఎన్నటికీ దేశ ప్రజలు మరువలేరని, దేశ ప్రజల గుండెల్లో గాంధీ పేరు ఎన్నటికీ చిరస్థాయిలో నిలిచిపోతుందని నాగేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుందని, దానికి బీజేపీ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆలోచనతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా దేశంలో గాంధీ పేరును రూపుమాపలేరని ఆయన అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాటి గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిల నుండి వచ్చిందే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ను ఫిబ్రవరి 2, 2006న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు అనంతపూర్లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ప్రజల లోపల పెద్ద మార్పు తీసుకొచ్చిందని, శ్రామిక వర్గాలు, భూమి లేని పేదలకు, మహిళల్లో ప్రాముఖ్యతకు దోహదపడిందని చెప్పారు. భూమి లేని పేదలకు ఇదొక ఆసరాగా ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పథకంలో నీటి నిల్వ నిర్మాణాలు, సాగునీటి కాటకాలు, చెక్ డ్యాంలు, నేల సంరక్షణ పనులు, గ్రామీణ రహదారులు, తోటలు, వ్యవసాయ పనులు పునరుద్ధరించడం మొదలైన వాటిని పనిచేయించడం జరిగిందన్నారు. ఇందులో మహిళలు ఎక్కువగా పాల్గొని మగవారితో సమానంగా వేతనం పొందేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వేల్పూర్ నర్సారెడ్డి, ముప్కల్ ముత్యంరెడ్డి, దర్పల్లి బాలరాజ్, మోర్తాడ్ రాములు, డొంకేశ్వర్ భూమేష్, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోయిన్, మైనార్టీ అధ్యక్షులు ఏజాజ్, పూల ఉషా, చంద్రకళ, విజయలక్ష్మి, ప్రీతం, రాజేంద్ర ప్రసాద్, అష్రఫ్, మలైకా, శుభం, మహేందర్, రమేష్, రాజ్, గగన్, బాలనర్సయ్య, రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మేము మా కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ 2004లో సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వలసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి ఫలితంగా మినిమం 100 రూపాయలు ఇస్తూ వారు ఎక్కువ పని చేస్తే కూడా 130 రూపాయలు కూడా రావడం జరిగింది. 130 నుంచి 50 రూపాయలు జరిగింది కష్టానికి ఫలితంగా. తక్కువ అంటే 100 రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి పథకాన్ని పేరును ఈరోజు మోడీ గారు పార్లమెంట్లో మాకు ఏదైతే బలం ఉందని చెప్పి దాని పేరు తొలగించడము, దాన్ని దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతదేశ ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు పేరును తొలగించవచ్చు, కానీ భారతదేశ ప్రజల గుండెలో నుంచి మీరు తొలగించలేరు యొక్క పథకం పేరును. మరి ఏదైతే మీకు పార్లమెంట్లో బలం ఉందని చెప్పి మీరు పార్లమెంట్లో తీర్మానం చేసుకొని పేరును తొలగించరు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మా రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు మేము ఇచ్చి దేశ ప్రధాని రాహుల్ గాంధీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పార్లమెంట్లో ఇదే మహాత్మా గాంధీ పేరును తప్పకుండా మేము పెట్టడం జరుగుతున్నది. వీరు మోడీ గారు, అమిత్ షా గారు దేశంలో ప్రతిపక్షాలను తొక్కడానికి ఏదైతే గాంధీ పేరు ఉన్నదో ఆ గాంధీ పేరు అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి పేరు మీద పేరుంది కాబట్టి డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. డిసెంబర్ మాస ఆరంభంతోనే క్రిస్మస్ వేడుకలను గుర్తు చేస్తూ ఆకాశంలో నక్షత్రాన్ని కట్టి వెలుగులు నింపుతారు. పండగ దగ్గర పడటంతో ముందస్తు క్రిస్మస్ సంబరాలను జరుపుతూ వేడుకలను జరుపుతున్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల కేక్ కట్ చేసి పాటలు పాడుతూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొని మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ మతానికి పరిమితం కాదని, మనుషులంతా శాంతి, ప్రేమ, మంచితనంతో జీవించాలని యేసు ప్రభు బోధించారని గుర్తు చేశారు. ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏమనుకుంటూ పెరిగామంటే అది ఒక మతం కాదు, ఒక వే ఆఫ్ లివింగ్ అనేసి. చాలామంది అంటే ఆచారాలు, వ్యవహారాలు లేదా రకరకాలు క్రిస్టియన్స్ అంటే ఇట్లా ఉండాలి, క్రిస్టియన్లు అంటే ఇలాగే ఉండాలి, బొట్టు సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. కానీ నేనేమనుకుంటా, నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పింది లేదా ఇంట్లో పెరిగింది ఇదంతా క్రిస్టియానిటీ ఈజ్ అ వే ఆఫ్ లివింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడో అది పాటించడమే నిజమైన క్రిస్టియానిటీ అనేసి అనుకుంటాను. ఒకటి ఏంటి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వాళ్ళది ఏది ఆశించకూడదు, అందరినీ క్షమించాలి, పగ తీర్చుకోకూడదు, ఎప్పుడు ప్రేమతో ఉండాలి. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు.
అవి అయితే అవన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. ఎందుకంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్, ఇట్ ఇస్ అ వే ఆఫ్ లివింగ్. సో అవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతిబింబించేలాగా చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది చేసినప్పుడు ప్రాబ్లమ్సే రావు మనకి. అలాగే ఇంకా మనము ఈరోజు నిర్మల్ పోలీసు ప్రతి పండగకి మనం చేస్తూ ఉన్నాము. ప్రతి ఈ క్రిస్మస్ కొంచెం హడావుడైపోయింది, సరిగ్గా చేయలేకపోయాము. ముగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్పీ మేడం గారిని, వారి కోసి బంధు అంతటిని మీరు దీవించండి. ఇది క్రైస్తవ లోకానికే కాదు, సమస్త మానవాళికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు దీవించి, వారు అందిస్తున్నటువంటి సేవలు ప్రజలందరికీ సుక్షేమమును, శాంతి భద్రతలను జరిగించినట్లు మీరే వారికి సహాయకుడవుగా ఉంటూ మీ ఉన్నతమైనటువంటి జీవుల చేత నింపమని మా ప్రభువును రక్షకుడునైన. వ్యవసాయాన్నే వృత్తిగా భావించి జీవనం కొనసాగించేవారు మున్నూరు కాపులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు తరపుల మున్నూరు కాపు సంఘాలున్నాయి. గాజుల్పేట్ మున్నూరు కాపు సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. కిల్లా రోడ్ లోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ సంఘాలు ఐక్యతతో ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుందన్నారు. తనకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘం మొదటి సంఘం అన్నారు. రానున్న రోజుల్లో సంఘంకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించిన మా సోదరులు శేఖర్ గారు మరియు పాత సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కొత్తగా నియమితులైన మన అధ్యక్షులు కోరడి కిరణ్ గారు, ఉపాధ్యక్షులు మల్కాయి మహేందర్ గారు, ప్రధాన కార్యదర్శి దామ ఇంద్ర కిరణ్ గారు, సంయుక్త కార్యదర్శి అన్నారం లక్ష్మీ నరసయ్య గారు మరియు కోశాధికారి బెల్లాల్ సాయినాథ్ గారు, మరియు నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు మరియు డైరెక్టర్లు మరియు గౌరవ సలహాదారులు, గౌరవ పెద్ద కాపులు, గౌరవ పెద్ద మనుషులు, ప్రచార కార్యకర్తలు, సంఘం ఇన్ఛార్జీలు, మరి ఇక్కడ వచ్చిన మా సోదరి మన్ను మాజీ మేయర్ సుజాత గారు మరియు మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చంద్రకళ గారు, ఇక్కడ వచ్చిన పెద్దలు పూజలు నరసన్న గారు మరియు మా తాయర్బాయ్ గారు, మరియు ఇక్కడ వేదికను అలంకరించిన నూతన ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. రత్నాకర్ గారు నా తమ్ముడు నాసిక్ లో ఉన్నాడట. నేను ఫోన్ చేశా, ఏరా బాబు నేను సంఘానికి వస్తున్నాను, ఉన్నావా లేదా అనేటువంటి మాట చెప్తే నేను నాసిక్ లో ఉన్నా అన్న, అందుకో కొరకు రాలేకపోయినా అనేటువంటి మాట చెప్తాడు. కానీ నేను మీ అందరితో కోరుకునేది, అందరినీ ఐక్యమత్యం చేయండి. నిజామాబాద్ లో మున్నూరు కాపుల యొక్క ఏదైతే బలకం ఉందో ఆ బలకాన్ని చాటే విధంగా మీరు ముందుకు నడవాలని, మా వంతు బాధ్యతగా అభివృద్ధిలో కానీ మీకు సహకారాలు రాజకీయాల్లో కానీ అంత పెద్ద మాట నేను అన్నాను, కానీ ఒక కార్యకర్తగా, ఒక పౌరుడిగా నా వంతు బాధ్యతగా మీతో ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, సంఘం పెట్టుకున్నాం నిజామాబాద్ జిల్లాలో ఇక్కడి వరకు కూడా మీ పొలాలు ఉండే నేను అనుకోవాలి. ఈ రోజు ఆ పొలాలు పోయి నగరాలు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణి సోమవారం నుండి యథావిధిగా కొనసాగించబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ సోమవారం నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆల్ ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో బంగారు పథకం సాధించింది జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక. స్విమ్మింగ్ క్రీడలో రాణిస్తున్న రిత్విక ఒలింపిక్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మెరుగైన శిక్షణ ద్వారా బంగారు పథకాలను ఆమె ఖాతాలో నమోదు చేసుకుంటుంది. ఆల్ ఇండియా యూనివర్సిటీ అక్వాటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025-26 స్విమ్మింగ్ పోటీలు SRM యూనివర్సిటీ చెన్నై తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 22వ తేదీ వరకు జరుగుతున్న నేషనల్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రం తరపున పాల్గొని ఉత్తమమైన ప్రతిభ కనబర్చి బంగారు పథకం సాధించింది. 50 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ లో బంగారు పథకం సాధించింది. జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఈ 2025 సంవత్సరంలో స్విమ్మింగ్ లో జిల్లాలోని జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా తన పేరు మీద రికార్డు సొంతం చేసుకుంది. నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలో బంగారు పథకం సాధించిన మిట్టపల్లి రిత్వికను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ డైరెక్టర్ రాజ్యసభ సభ్యుడు అచ్యుత సమంత, తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షులు జి మైపాల్ రెడ్డిలు అభినందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్షతను కొనసాగిస్తూ అవరోధాలు, అడ్డంకులు సృష్టిస్తూ తమ ఎదుగుదలను ఓర్వలేక అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మాదిగ కులస్తులు ఏకతాటిపైకి వచ్చి రాజకీయాల్లో తమదంటూ ప్రత్యేకత చాటుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల మేధావుల, విద్యావంతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్షత కొనసాగుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు గ్రామాల్లోని సామాన్య ప్రజల విద్యకు, ఉద్యోగానికి, అధికారానికి దూరం చేస్తూ దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలం నాటి బానిస సంస్కృతిని మనపై రుద్దే ప్రయత్నం మనువాదులు ముమ్మరం చేస్తూ దారిద్ర్యంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంఘటితమై చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ ఏకతాటిపై ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె రాజేందర్, అడ్వకేట్ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ నాగభూషణం, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య వంశీధర్, డాక్టర్ చిలుక భాస్కర్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉత్సాహపరచటమే కాదు, జాగృతం చేయాల్సినటువంటి అవసరం. అసలు ఈ మాదిగ జాతి అనేటువంటి తరతరాలుగా నష్టపోతా ఉన్నది. అన్ని రంగాల్లో నష్టపోతాం. అడగటానికి మరి ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇచ్చినా అడిగే కులం కాదు, ఇవ్వకపోయినా అడిగే కులం కాదు. ఆ దశలో ఉన్నది. నిన్న వర్గీకరణ కమ్యూనిటీ అంతా, జాతి మొత్తం లేచి నిలబడ్డది. ఇవాళ మనం అది సాధించుకోగలిగాం. ఆ సాధకుడు కూడా ఈ విషయంలో మట్టికి, వర్గీకరణ విషయంలో మట్టికి రేవంత్ రెడ్డి గారికి మొదట మనం కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం. ఇక్కడ మనం పార్టీగా చూడాల్సిన అవసరం లేదు. జాతికి మేలు జరిగిందా లేదా, ఎవరి వల్ల జరిగితే వాళ్ళకి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారికే కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే గుర్తింపే లేదు, మాదిగ జాతికి గుర్తింపే లేదు. కాబట్టి గుర్తింపు ఎట్లా వస్తుందని ఆలోచన చేయడానికే ఈ కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 6 సార్లు గెలిచారు. 6 సార్లు కూడా పోరాటం చేసే గెలిచారు. ముఖ్యంగా పోరాటం చేయకపోతే ఏది సాధ్యం కాదు. అతి సులువైనటువంటి అవకాశాన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు. అతి సులువైనటువంటి అవకాశాన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు. ఏమిటి, మనం కత్తులు, బాగులు, కర్రలు పట్టాల్సిన అవసరం లేదు. ఓటు వేసుకునే విధానం తెలిస్తే చాలు. ఉన్నోడికైనా ఒకటే ఓటు, లేనోడికైనా, నిరుపేదకైనా ఒకటే ఓటు.
ఈ ఓటును సాధించుకోవటం, ఈ ఓటు ద్వారా మన యొక్క హక్కులు సాధించుకోవటం సులభం. కానీ అవగాహన లేక మనం ఓటు ఎవరికంటే వాళ్ళకే వేసి మనం నష్టపోతున్నాం. కాబట్టి ఓటును అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే, ఎట్లా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికే ఈ యొక్క మీటింగ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు పరిపాలన చేస్తూ ఉన్నారు, ఎవరు పరిపాలన చేసినా ఓటు హక్కుతోనే కదా, ఓట్ల ద్వారానే కదా. మరి ఆ ఓట్లన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీలు, అంతేకాదు నిన్న ఈ యొక్క వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించి రక్త తర్పణం చేసి బలిదానమై ఈ వర్గీకరణ సాధించింది ఎవరు అంటే ఆ నలుగురు. చప్పటగొట్టే నలుగురు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ ఘటనతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 2 బంగారు, వెండి దుకాణాలను గుర్తు తెలియని దొంగలు లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. పోలీసుల పెట్రోలింగ్ పై పట్టణ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బోధన్ పట్టణంలో మొదటగా గత నూతన ప్రగతి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ లోకి చొరబడి దొంగలు 4 తులాల బంగారం, 6 కిలోల వెండిని అపహరించారు. అనంతరం శివ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ లో 30 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, 2 కిలోల వెండి కలిపి మొత్తం 10 కిలోల వెండి, అదనంగా 1 లక్ష నగదును దొంగిలించారు. ఈ ఘటన రాత్రి సుమారు 3 గంటల సమయంలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో దొంగలు ముఖాలను పూర్తిగా మాస్కులతో కప్పుకుని ఇనుప రాడ్లు మరియు క్రోబార్ల సాయంతో షట్టర్లు, బలమైన తాళాలను పగలగొట్టి దుకాణాల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. కఠినమైన పోలీస్ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ దొంగలు ఎలాంటి భయం లేకుండా పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడి సులభంగా పరారయ్యారు. దీంతో పట్టణంలో పోలీస్ భద్రతపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు చోరీపై అధికారిక నిర్ధారణ వెల్లడించలేదు. బోధన్ పట్టణ ప్రజలు నిందితులను త్వరగా అరెస్ట్ చేసి రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా నుండి మొదలుపెట్టిన జనం బాట రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ప్రభుత్వం తీరుతో పాటు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. జనం బాటలో భాగంగా గద్వాల్లో అలంపూర్ ప్రభుత్వ హాస్పిటల్ ను కవిత సందర్శించారు. ఇక్కడి 100 పడకల హాస్పిటల్లో అనునిత్యం సమస్యలే ఉన్నాయన్నారు. ఈ హాస్పిటల్ చాలా నాసిరకంగా కట్టి 3 ఏళ్ల పాటు వాడలేదన్నారు. బిల్డింగ్ పాడైపోతుందని ప్రజల డిమాండ్ చేస్తే హాస్పిటల్ ను ఓపెన్ చేశారన్నారు. కానీ ఇక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి. వసతులు, సౌకర్యాలు ఏమీ లేవని కవిత పేర్కొన్నారు. 15 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే పరిస్థితి ఉందన్నారు. అరాకొర వసతులున్నా సరే ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది పేద ప్రజలకు వారి పరిమితిలో సేవ చేస్తున్నారని తెలిపారు. పెద్దదన్వాడ గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండొద్దని ధర్నా చేస్తున్నటువంటి పెద్దదన్వాడ, చిన్నదన్వాడ, నగునూరు, నసనూరు,
మాందొడ్డి, పచ్చర్ల, తుమ్మిళ్ళ, గార్లపాడు. నీ రైటింగ్ జర తేడా ఉందా? చుట్టూ 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా మరి ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా సంపూర్ణంగా సమ్మతిస్తా ఉన్నా మీ మాటలతో. ఎందుకోసమంటే నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిర్ణయించుకోలేదు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత మరి రైతులు ఎందుకు గొడవ చేస్తున్నారు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా మొత్తం ఇప్పుడు నేను అన్ని మండలాలు తిరుగుతూ వస్తున్నా. మొత్తం చుట్టూ పంట పొలాలు, పచ్చని పొలాలు. ఇంకొకటి పక్కనే ఆర్డీఎస్ కెనాల్ ఉందంటే ఈ కంపెనీ తీసుకున్న వాళ్ళ కుట్ర, ప్రభుత్వం కుట్ర ఏముంటదంటే ఇవాళ మనం అనుమతిస్తే కంపెనీ పెడతారు, కానీ రేపు పొద్దున వ్యర్థాలు ఏమున్నా కూడా ఆర్డీఎస్ లకే ఇచ్చి పెడతారు. అదే అసలు ఆలోచన, అంతకుమించి ఇంకోటి లేదు. మోసం చేసి మీ దగ్గర కంపెనీ కోసం అని చెప్పకుండా కొన్నారంటేనే దాని వెనకాలేదో దోకా ఉందని అర్థం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చినా తప్పే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చినా తప్పే. తప్పే ఒప్పే అవుతుంది ఎన్నటికైనా ప్రపంచంలో. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చి ఉంటే, మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా అది రద్దయ్యేంత వరకు కూడా మీతో పాటు కలిసి నేను కొట్లాడతా అని. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు మరి ఇక్కడికి వచ్చి సైట్ చూడకుండా, ఈ పొలాలు చూడకుండా, ఈ కాలువ చూడకుండా ఎట్లా అనుమతి ఇచ్చిరో నాకు తెలియదు. నేను ఒకటే మీకు గ్యారంటీ ఇస్తా ఉన్నా, ఇక్కడ ఎట్టి పరిస్థితులలో అది రానిచ్చేది లేదు. చూడంగానే కుట్ర అర్థమవుతుంది. ఇంకొక మాట, మోసం చేసి 3 చేతులు మారి భూమి చేజిక్కించుకున్నారని చెప్తా ఉన్నారు. రెండవది మరి హక్కుభుక్తంగా ఇక్కడ మా భూములు మేము కాపాడుకోవాలి, చుట్టూ దళితుల భూములు ఉన్నాయి 157 ఎకరాలని చెప్తున్నారు, కాపాడుకోవాలి అని అడిగితే మీ మీదనే ఉల్టా లాఠీ చార్జ్ చేసిందంటే ఎంత లెక్కలేని తనము, ఎంత బలుపు, ఎంత అధికార దాహం అన్నటువంటిది మనకు అర్థమైతా ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే లాఠీ చార్జ్ అన్నది కరెక్ట్ కాదు. ప్రజల మీద, రైతుల మీద పిలిచి మీకు సంజాయించాలి, చెప్పాలి ఏం జరుగుతుందని, చర్చలకు పిలవాలి. అవసరం అంటే కలెక్టర్ గారు రావాలి, ఇంకోళ్ళు రావాలి. ఎవరు రాకుండా పోలీసుల జులుంతోని మరి ఏదో మిమ్మల్ని ఆపుతామంటే కుదరదు. ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, అన్ని తెలిసిన తెలంగాణ. యువకులలో స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు గాను జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ చేపట్టారు. ఈ టోర్నీని ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని ఆదివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బ్యాట్ పట్టి కుర్రాడి వలె బంతిని కొట్టి అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తున్న గ్రామస్తులను అభినందించారు. యువతకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. మొదటి బహుమతిగా 33,333 రూపాయలు, రెండవ బహుమతిగా 15,555 రూపాయల నగదు బహుమతి, ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వర్ణి మండలం ఏఎంసీ చైర్మన్ సుభాష్, సురేష్ బాబా, గ్రామ నూతన సర్పంచ్ వంగ నీలిమ, ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ స్పాన్సర్లు వంగ సాయగౌడ్, ఇస్మాయిల్, నిర్వాహకులు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ ఒక కేంద్రంగా తయారు చేసుకుంటే రైతులకు ఆనందంగా ఉంటుంది, యువకులకు ఆనందంగా ఉంటుంది, మనం కూడా ఆనందంగా ఉంటాం. వాళ్ళందరూ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉన్నట్టే. మన సంతోషం వాళ్ళ సంతోషం, వారి సంతోషం మన సంతోషం, రైతుల సంతోషం నా సంతోషం, నా సంతోషం రైతు సంతోషం. ఆ విధమైన ఆలోచనతో మనం ముందుకు వెళ్దామని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి యువకులకు మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యువతకు మీరు తలుచుకుంటే ప్రపంచం అంతా మీరే జయించగలుగుతారు. ఆ శక్తి యువతకు ఉంది. మేము ఓన్లీ ప్రోత్సహించగలుగుతాం తప్పితే మేము పరిగెత్తలేము. కూర్చుని జాగాలు మాట్లాడతాం, ప్రోత్సహిస్తాం. ఆ పరిగెత్తేది, ప్రయాణం చేసేది, ఆ సాధించేది యువత. ఇవాళ మిలిటరీలో ఉన్న యువతనే, పోలీసులు ఉన్న యువతనే, నాయకులు యువతనే. కాబట్టి వీరందరూ కూడా ఆ మంచిగా ఆలోచన చేసిన దానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి మీకు అందరికి నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. నగర మేరు సంఘం ఎన్నికలకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య కొనసాగించడం జరుగుతుందని ఆ సంఘం సభ్యులు అన్నారు. 3 సంవత్సరాల కాల పరిమితి కొరకు ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆదర్శ్ నగర్ లో గల నగర మేరు సంఘ భవనంలో మేరు కుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో 3 సంవత్సరాల కాల పరిమితి కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ పడుతున్న అధ్యక్ష అభ్యర్థులు మాట్లాడుతూ నగరంలోని 10 తరపుల పరిధిలో సుమారు 1100 కుటుంబాలు ఉన్నాయని, 18 సంవత్సరాల నిండిన ప్రతి కుటుంబానికి 2 ఓట్ల చొప్పున ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. మేరు కులస్తుల ఐక్యత, అభివృద్ధి కొరకు పాటుపడడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామని కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ చెప్పారు.
అలాగే రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాల్లో తమ కులస్తులు ముందుండేలా చూస్తామని తెలియజేశారు. విద్యార్థులకు వారిలోని ప్రతిభా పాఠవాలకు గుర్తించి ప్రోత్సహిస్తామని, నిరుపేద మేరు కులస్తుల అంత్యక్రియలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అలాగే వివాహ యోగ్యులైన యువతి యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తామని, నగరంలోని 10 తరపులలో భవనాల నిర్మాణానికి స్థల సేకరణ ఆర్థిక సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. నేను మేరు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా మేరు సంఘం యొక్క నిజామాబాద్ నగర కమిటీకి 2025 నుండి 2028 వరకు 3 సంవత్సరాలకు గాను నగర నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించుకున్నాము. నగరంలో ఉన్నటువంటి మా సమస్త మేరు బంధువులందరికీ కూడా ప్రతి ఇంటికి 2 ఓట్ల చొప్పున జెండర్ ఈక్వాలిటీ ప్రకారంగా ఇంటికి 1 ఉండే ఇంతకుముందు ఇంటికి 2 ప్రకారంగా లేడీస్ కూడా మనం అవకాశం కల్పించుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి 2 ఓట్ల ప్రకారంగా మేము అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా టోటల్ నిజామాబాద్ నగరంలో మొత్తం దాదాపు 2,100 ఓట్ల వరకు మా మేరు బంధువులందరూ కూడా ఓటును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు. వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి మేము గత 3 మాసాల నుండి కూడా ప్రతి ఒక్కళ్ళకు అవేర్నెస్ కల్పించడం. మేరు సంఘానికి ఎన్నికలు ప్రారంభమైనాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వారు తొందరగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నా పేరు కొట్టూరు దేవదాస్. కత్తెర గుర్తుపైన నగర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా దర్బస్సు గంగాధర్ గారు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. శ్రీ గట్ల సత్యం గారు టేబుల్ గుర్తుపై, పుట్టకోట పాండు గారు నిచ్చెన గుర్తు ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు. రాయి మోహన్ గారు సంయుక్త కార్యదర్శిగా, మాడిశెట్టి లక్ష్మణ్ గారు రైలు గుర్తు మీద వారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మా కమిటీకి మద్దతుగా మీరందరూ నిలబడి మమ్ములను మన మేరు కులాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి, రాజకీయంగా విద్యాపరంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు మాకు ఓటు చేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. నా మేనిఫెస్టో ముచ్చటగా 3 మాత్రమే ఉంచుతాను. ఒకటి, పిల్లలు లేని తల్లిదండ్రులు లేని అమ్మాయిలకు వారికి మేరు భవనంలో ఉచితంగా కళ్యాణము, అదేవిధంగా భోజన వసతి కూడా కల్పిస్తాము. తర్వాత వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకు అబ్బాయిలకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ ఆందోళన. గాంధీ చౌక్ లో నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులపై కొనసాగుతున్న వివక్ష. ఎదుగుదలను ఓర్వలేక అడ్డుకుంటున్నారని మోత్కుపల్లి ధ్వజం. అరవైలో 20లా ముందుకు సాగుతున్న నాయకుడు. క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు. బోధన్ పట్టణంలో భారీ చోరీ. 2 బంగారు దుకాణాలలో బంగారం, వెండి నగదు అపహరణ. ఈత కొలనులో చేప పిల్లలా ఈదుతున్న జిల్లాకు చెందిన క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలను కైవసం చేసుకుంటున్న క్రీడాకారిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.